హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జీబ్రా. ద వెక్టర్స్ 1 3 2 1 -7 8 అండ్ 2 1 -1 మూడు వెక్టర్లు ఇచ్చారు. సో ఆ మూడు వెక్టర్లు అనేది లీనియర్లీ ఇండిపెండెంటా, డిపెండెంటా, స్పానింగ్ ఆఫ్ V3 ఓవర్ ఆర్ బేస్ ఆఫ్ ఏ వెక్టర్ V3 ఓవర్ ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా మూడు వెక్టర్స్ ఇచ్చి అవి లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా అని అడిగినప్పుడు రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ ఉపయోగించి మనం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. సో ఎప్పుడైనా మూడు వెక్టర్లు సపోజ్ V1 V2 V3 అనే మూడు వెక్టర్స్ ఇచ్చి సో అవి లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంట్ అని అడిగితే ఎలా సాల్వ్ చేయాలంటే దాన్ని డిటర్మినెంట్ తీసుకోవాలి. రో వైజ్గా కాలం వైజ్గా రాసి డిటర్మినెంట్ తీసుకొని చేయాలన్నమాట. సో సపోజ్ V1 అనే వెక్టర్ని నేను ఇలా అనుకుంటే A1 B1 C1 అనుకుంటే V2 అనే వెక్టర్ A2 B2 C2 అనే వెక్టర్ అనుకుంటే V3 అనే వెక్టర్ A3 B3 అండ్ C3 అనుకుంటే సో దీని యొక్క డిటర్మినెంట్ తీసుకోవాలన్నమాట. డిటర్మినెంట్ వచ్చి ఏంటి A1 B1 C1 కాలం వైజ్గా తీసుకోవాలి. A2 B2 C2 అండ్ A3 B3 అండ్ C3. దీని డిటర్మినెంట్ అనేది నాన్ జీరో వస్తే సపోజ్ దీని డిటర్మినెంట్ అనేది నాన్ జీరో వస్తే ఈ వెక్టర్స్ అనేవి వెక్టర్స్ V1 V2 V3 అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ డిటర్మినెంట్ అనేది జీరో వచ్చిందనుకో సో అప్పుడేం చెప్పొచ్చు అంటే వెక్టర్స్ అనేటి V1 V2 V3 అనేటి V2 V3 అనేటి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో గివెన్లో ఇచ్చిన వెక్టర్స్ ఒక డిటర్మినెంట్ అనుకోవాలి బేసికల్గా. సో వెక్టర్స్ ఏంటి మనకు వచ్చేసి ఇటు రాస్తున్న కాలం వైజ్గా 1 3 2. సో సెకండ్ వెక్టర్ ఏంటి 1 -7 8. థర్డ్ వెక్టర్ ఏంటి థర్డ్ వెక్టర్ 2 1 -1 2 1 -1. ఇవి మనకు గివెన్లో ఇచ్చిన మూడు వెక్టర్స్. సో దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ జీరో అయితే లీనియర్లీ డిపెండెంట్, జీరో కాకపోతే లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నమాట. సో డిటర్మినెంట్ వచ్చేసి ఏంటి మనం ఏం తీసుకోవాలి ఫస్ట్ 1 తీసుకొని ఈ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఎవ్రీవన్ నో హౌ టు ఫైండ్ డిటర్మినెంట్. 7 - 8 -1. సో దీన్ని 1 తీసుకుంటే మనకు వచ్చేది ఎంత -3 -2 అండ్ అట్లనే 2 తీసుకుంటే డిటర్మినెంట్ ఎంత వస్తుంది మనకు 2 24 + 14 వస్తుంది. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు మనం 7 - 8 అనేది -1 -1 ఇంటూ ఇది ఎంత అయితే +5 వస్తుంది. సో అలానే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత 24 + 14 38 వస్తుంది అన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 + 38 × 16 76 వస్తుంది అనమాట. సో మొత్తం మనకు వచ్చేది 80. సపోజ్ ఇది ఒక మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది మనకి ఎంత నాన్ జీరో వస్తుంది. సో ఇది నాన్ జీరో కాబట్టి ద వెక్టర్స్ గివెన్లో ఇచ్చిన వెక్టర్స్ 1 3 2 అండ్ 1 7 8 అండ్ 2 1 -1 అనేటి ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు అనమాట పైన ఇచ్చిన రిజల్ట్ని బట్టి. సో ఆ రిజల్ట్ ఉపయోగించి మనం సాల్వ్ చేసాం. మూడు వెక్టర్లు అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్, రిమైనింగ్ ఆన్సర్స్ అనేవి రాంగ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్.